Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. గర్భహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. Everyone who is proud in heart is an abomination to the Lord. They will surely be punished. The book of Proverbs chapter 16 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు తెలియచేస్తున్నాడండి. గర్భహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుతారని సొలొమోను మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరైతే గర్వమును కలిగి తమ ఇష్టానుసారంగా జీవిస్తారో వారందరూ కూడా దేవునికి హేయులుగా ఉంటారు. ఇష్టం లేని వ్యక్తులుగా ఉంటారు. ఈ సమాజంలో మనం చాలా మందినే చూస్తున్నాం. గర్వంతో మాట్లాడతారు. వారికున్న దానిని బట్టి వారు అహంకారులై మాట్లాడతారు. ఎవరిని కూడా మనిషిగా చూడకుండా జాలి లేని వారుగా, దయలేని వారుగాను, ప్రేమ లేని వ్యక్తులుగా ఉంటారు. వారందరంట దేవునికి ఇష్టం లేని వ్యక్తులంట. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైతే గర్వం లేని వారుగా ఉంటూ దేవునిని నమ్ముకున్న బిడ్డలుగా తమకు తాము తగ్గించుకొని దేవుని నామానికి ఘనత తెచ్చే వారుగా ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు. గర్వానికి ముందు నాశనం నడుస్తుందని దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడతాడు. గర్వంగా ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడు తప్పకుండా శిక్షను విధిస్తాడు. దేవుని భయం లేని వారుగా తమ ఇష్టానుసారంగా గర్వముతో నిండిన వారి హృదయాలను దేవుడు అనుక్షణం చూస్తూనే ఉన్నాడు. నేటి సమాజంలో స్వార్థపరులైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. ఎవరికి వారే ఉంటున్నారు. ప్రేమ లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు. అయితే దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి తగిన సమయంలో దేవుడు తప్పకుండా శిక్షను విధిస్తాడు. అదే రీతిగా దేవునికి లోబడి ఉన్న వారి జీవితం ఎంతో రమ్యమైనదిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని కలిగి ఉన్న బిడ్డలు ఎంతో ఆనందంతోను, సమాధానంతోను, విశ్వాసంతోను, మంచితనమును కలిగి తమకు తాను తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరి జీవితాలలో దేవుడు తప్పకుండా మేలును జరిగిస్తాడు. దేవుడు జ్ఞానాన్ని కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని, సర్వలోకాన్ని చూస్తున్న దేవుడు, సృష్టించిన దేవుడై ఉన్నాడు. సొలొమోనుకు కూడా దేవుడు జ్ఞానము దయచేసి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క మాటలను గూర్చి నిత్యం మనతో తెలియచేస్తాడు. మన నడత ఎలా ఉంది, మన యొక్క స్వభావం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది అనేది కూడా దేవుడు ప్రతిసారి సామెతలు గ్రంథం ద్వారా దేవుడు సొలొమోను ద్వారా దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడతాడు. కనుక దేవుని యొక్క మాటల యందు, దేవుని యొక్క ఆజ్ఞల యందు విశ్వాసం గల వారై తమకు తాము తగ్గించుకొని దేవుని నామానికి హెచ్చించే వ్యక్తులుగా ఉంటూ గర్వాన్ని తీసివేసుకొని మన హృదయాలను సరిచేసుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కనుక దేవుడి వాక్కును మనందరి జీవితాలలోనూ జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, మా స్థుతులకు పాత్రుడవై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు. ప్రవ్వా, ఎవరైతే గర్వంతో జీవిస్తారో వారందరినీ నీవు శిక్షిస్తానని తెలియచేసి ఉన్నావు. యొక్క హృదయాలను కలిగి ఉన్న వారి హృదయాలను నీవు మారు మనసును దయచేయి ప్రవ్వా. వారందరికీ నాయన బుద్ధి చెప్పండి. నాయన నీ యందు భయభక్తులు కలిగి నాయన నీ నామాన్ని స్మరణ తెచ్చుకొని ప్రవ్వా తమకు తాము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించుకొని ప్రభా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే వ్యక్తులుగా ఉండమని కోరుతూ ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని యేసయ్య నామమున కోరుచున్నాను తండ్రి. ఆమేన్.